చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ని మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. అందులో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, సోషల్ యాక్టివిటీస్లు ఉంటారు. ఇలా అనేక రంగాల్లో, ఏవియేషన్ రంగంలో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆకాశంలో సగంగా భావిస్తూ పిలుస్తున్నటువంటి మహిళ ఇక్కడ లేదు అక్కడ ఉంది అని కాదు, ప్రతి చోట తన ఇంపార్టెన్స్ ఉంటుంది. తను లేకపోతే అది ఫుల్ఫిల్ కానే కాదు. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ప్రతి చేతులు ఒక చెయ్యి పొందుతుంది, ఒక చెయ్యి పొందదు. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే దానికన్నా ఎందుకు నువ్వు ఇంతలాగా ఫైట్ చేస్తున్నావు? 10th చదివిన తర్వాత ఇంటర్ కట్టమన్నాను, కట్టననిసింది. అంటే జబర్దస్త్లో కొంచెం మళ్ళీ ఫోన్ చేశారా ప్రసాద్ గారు, చేశారు. సో ఖచ్చితంగా చెప్పాలి, మనం ఏ స్థాయిలో ఏ రంగంలో రాణించాలి అన్నా ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలిగే శక్తిని మనం పొందినప్పుడే బలంగా ముందుకెళ్ళగలుగుతాం, మనమేంటో ప్రూవ్ చేసుకోగలుగుతాం. బట్ ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి దుర్గ గురించి మీకు చెప్పాలి. విశాఖలో ఎంవిపిలో ఉన్న హిడెన్ స్ప్రౌట్స్లో తను ఉండేది ఒకప్పుడు. అక్కడ మానసిక పరిస్థితి బాగాలేని పిల్లల మధ్య ఉండే ఈ దుర్గ ఎందుకో నాకు అనిపించింది దుర్గ గురించి మాట్లాడదామని. గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలు చేసాం. సో అప్పటికి ఇప్పటికి చాలా పెద్దదైంది దుర్గ. ఇప్పుడు ఏం చేస్తున్నావు దుర్గ అంటే 10th పూర్తి చేసేసానక్క, ఇప్పుడు నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నాను అంది. కానీ తను గురించి తెలుసుకునే ముందు తనేంటి, తను ఎందుకు ఇలా ఉంది అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి కన్నీళ్ళే ముందు వస్తాయి. ఎందుకంటే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత చక్కగా తన్ని ఒడిలోనికి తీసుకొని పాలు పట్టి చాలా మురిసిపోయే ఆ క్షణంలో ఒక తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది అంటే కూడా దుర్గ వాళ్ళ అమ్మగారితో మనం గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా విన్నాం. బట్ అది అక్కడితో ఆపేస్తుంది మనిషిని. కన్నీళ్ళే సమస్యకి పరిష్కారం అయితే కనుక ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేం. బట్ ఈరోజు ఆ తల్లి ఒక గురువుగా మారి దుర్గని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఇంకెందుకు మించి నేను ఎక్కువ మాట్లాడే కన్నా దుర్గతోనే మాట్లాడదాం. హలో దుర్గ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క, వెళ్తూ ఉన్నాను. నైస్. సో హిడెన్ స్ప్రౌట్స్లో ఉన్నప్పుడు అందరూ పిల్లలు నడవలేని పరిస్థితి, మాట్లాడలేరు, మతి స్థిమితం కూడా సరిగ్గా లేని పిల్లల మధ్య నువ్వు మొదట్లో ఆ స్కూల్లో ఉన్నావు. కానీ అమ్మ నిన్ను అక్కడ ఉంచడానికి ఇష్టపడలేదు కదా, ఎందుకంటే నువ్వు బ్రిలియంట్, రైట్? అవును. 10th కంప్లీట్ అయిపోయిందా? 10th కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? 10th అయిపోయింది. ప్రస్తుతానికి కంప్యూటర్ కూడా నేర్చుకున్నాను. టైప్కి వెళ్తున్నాను, టైప్ నేర్చుకుంటున్నాను అక్క. ఎస్. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా అనే దానికన్నా ఎందుకు నువ్వు ఇంతలాగా ఫైట్ చేస్తున్నావు? ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే తను ఒక్క క్షణం ఫ్యాన్ గాలి లేకపోయినా, చల్లదనం లేకపోయినా, ఎండకి కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఇలాగే ఉండిపోతే ఎప్పటికీ ఇంట్లో ఒక మూలనే నా పరిస్థితి ఉండిపోతుంది కాబట్టి నేను కొంచెం వీటన్నిటిని అధిగమించి ముందుకెళ్ళాలని తను టెక్నికల్ కోర్సులు కూడా నేర్చుకుంటుంది. అంతేనా? అంతే అక్క. ఎస్. హ్యాపీ ఉమెన్స్ డే తల్లి నీకు. థ్యాంక్ యూ అక్క. ఎస్. మరి ఫ్రాక్ బాగుందా లేదో చూసుకో. నచ్చిందా నీకు ఈ కలరు? చాలా బాగుంది. నైస్ నైస్. ఎస్. అమ్మ గురించి ఏం చెప్తావు? అమ్మ గురించి అంటే ఫస్ట్ ఒక 2 లైన్స్ పాట పాడుతాను. పాడు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న తీయని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అవతారమూతైన అనువంతే పుడతారు, అమ్మ పేగు పంచుకొని అంతవారు అవుతారు, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న మాటకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న తీయని కావ్యం. ఎస్ దుర్గా, మరి ఉమెన్స్ డే కదా, మనం అందరం సక్సెస్ఫుల్ ఉమెన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ మన సక్సెస్ కానీ మన ఇన్స్పిరేషన్ అమ్మే కదా. సో అమ్మ నుంచి నువ్వేం క్వాలిటీస్ నేర్చుకున్నావు?
అమ్మ నుంచి ఏం క్వాలిటీస్ అంటే ఏది కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. మన సొంతంగా ఏదో మన కాళ్ళ మీద మనమే ఎప్పుడైనా నిలబడాలి, ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉండకూడదు అని చెప్తుంది. వెరీ నైస్. ఎస్. సో దుర్గని ఇలా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు దుర్గ వేరు, ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ లోడెడ్, అంటే తనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు తను తీసుకున్న లైన్ మీ నుంచి అదే, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నేను అదే చెప్పాను పాపకి. అంటే ఇలా ఉందని తను ఫీల్ అయిపోయి ఉండేది. ఒకప్పుడు బయటికి తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడింది, కానీ అలాగనే ఒప్పుకోలేదు. మా మామగారింటి, మా అత్తగారింటి, మా ఫ్యామిలీ అంతా మాకు సపోర్టే. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉంచకూడదు, పాపను కూడా తీసుకెళ్ళాలి అంతే. వాళ్ళందరూ సపోర్ట్ వల్ల తనని బయటికి తిప్పిదాన్ని. అప్పుడు కూడా లోపల ఉంచేదాన్ని కాదు. ఇప్పుడు ఒకటే చెప్తాను, 10th చదివిన తర్వాత ఇంటర్ కట్టమన్నాను, కట్టననిసింది. సరే ఏం నేర్చుకుంటామంటే కంప్యూటర్ నేర్చుకుంటాను అన్నది. తనే అడిగింది, నేర్చుకోమన్నాను, పంపించాను. 3 నెలలు నేర్చుకుంది, సర్టిఫికేట్ తెచ్చుకుంది. టైపింగ్ నేర్చుకుంటాను అన్నది, టైపింగ్ కూడా పంపించాను. పోనీ డిగ్రీ ఏదైనా కడతానంటే వద్దమ్మా, నేను చదవలేను, నాకు ఫస్ట్ నుంచి చదువులేదు కదా, నేను ఇలా కొంచెం నాకు తెలివితేటలు బట్టి నేను ఇలా నేర్చుకుంటాను, నాకు అందులో ఏమైనా జాబ్స్ అవి ఏమైనా వస్తే వెళ్తాను అని కూడా చెప్పింది. ఇలాగ ఉందని కూడా నేను ఎవరు ఏదైనా ఇలా చూసి ఫీల్ అవుతారని నువ్వు ఫీల్ అవ్వద్దు. నీ టాలెంట్ నీకు అదే, నీ టాలెంట్ నీకుంది, నీ తెలివితేటలు నీకున్న తెలివితేటలు మామూలు పిల్లలకు కూడా ఉండవు. నువ్వైతే ఎవరి మీద ఇది అవ్వద్దు, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు. నీకు కావాల్సిన ప్రతిదీ నేను చేసి పెడతాను. నీకు డబ్బుల సమస్య అని నేను అంటే డబ్బులు నేను సర్దగల్లో లేదో అని కూడా నువ్వు ఆలోచించుకో. నీకు ఏది నచ్చితే ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యని కూడా చెప్పాను. తను అదే ఆ ప్రొసీజర్ వెళ్తుంది. ఫస్ట్ తను ఏం చేయాలి అనుకుంటుంది ఆ వైపు ఎంకరేజ్ చేసే ముందు తిను వెళ్ళిన చోట ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందో అనే దాని మీద మీరు ఎక్కువ కాన్ఫిడెన్స్. అది కూడా నేను వెళ్ళి ముందుకుంటే కనుక్కుంటే వాళ్ళు కూడా అన్నారు, తను అంటే ఇలాగ చేతులు అవి బాగాలేవు కదా, టైప్ అది చేయలేదేమో అంటే తను కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నువ్వు చేయలేవు కానీ కష్టపడాలమ్మా, నీకు కష్టపడే తత్వం ఉంది కాబట్టి చేయగలుగుతావు, కష్టపడితే నీ ప్రతిఫలం నీకు ఉంటుందని వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే చేతులు ఒక చెయ్యి పొందుతుంది, ఒక చెయ్యి పొందదు. ఈ టైప్ చేసేటప్పుడు ఆ చెయ్యి కుడి చెయ్య కొంచెం ఇబ్బంది పడిపోతుంది, కానీ ట్రై చేస్తుంది. ట్రై చేయమని చెప్పాను. తనకి ఏంటంటే కొన్ని ఉన్నాయి, అంటే జబర్దస్త్లో కొంచెం మళ్ళీ ఫోన్ చేశారా ప్రసాద్ గారు చేశారు, అవకాశం వస్తే డ్యాన్స్ ప్రోగ్రామ్ నీకు ఇస్తానమ్మా, నేను ఫోన్ చేస్తానని చెప్పారు. అతను కూడా మొన్నే మాట్లాడారు. ఎటువైపు అయితే అటువైపే వెళ్తుంది, అది ఇది అని ఉండదు. అలాగని చదువు ఆపొద్దు అనేసింది. నీకు ఇది ఉండాలి, అటువైపు వెళ్ళినా సరే ఇది మాత్రం చేస్తూ ఉండు అని చెప్పాను. మెయిన్ ఏంటంటే తను అలాగున్నా తన కాళ్ళ మీద తను నిలబడాలి. నాకు 2 ఆడపిల్లలే. తను ఆ చిన్న పాప బాగా చదువుతుంది. తనకు కూడా స్కూల్ వాళ్ళే ఫీజు కట్టారు ఈ సంవత్సరం తనకు వచ్చిన మార్కులు బట్టి. నేనైతే ₹1 కట్టలే, వాళ్ళే చదివించారు. ఇప్పుడు ఇంటర్లో కూడా ఏంటన్నారంటే ప్రిన్సిపల్ గారు, నేను అనుకున్న కోర్సు కొడితే మాత్రం నేనే చదివిస్తానని కూడా ఇంటర్ 2nd ఇయర్కి చెప్పారు. తను అలాగే కష్టపడుతుంది. నాకు 2 ఆడపిల్లలు. ఒకప్పుడు చాలా బాధలు పడ్డానండి, ఒక్క బాధ కాదు, కానీ ఇప్పుడు ఎదిగిన తర్వాత నా ఎంత హ్యాపీగా ఎవరు ఉండరేమో. నేను కష్టపడింది కూడా మర్చిపోతాను, వాళ్ళ కోసమే కదా మనం ఎంత కష్టపడిందని మర్చిపోతాను. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, 2 ఆడపిల్లలే. ఒకప్పుడు చాలా చాలా కష్టాలు పడ్డానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తినే పరిస్థితి బాగుండేది కాదు, మా ఆయన గారికి ఆరోగ్యం బాగుండేది కాదు. నేను బయటికి వెళ్దామంటే మా మామగారికి ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అతను ఒక గౌరవంగా బతికాడు. ఆడవాళ్ళు ఎవరిని బయటికి పంపించలేదు, మా అత్తగారిని ఇప్పుడు బయటికి పంపించలేదు. అలాంటిది నేను బయటికి వెళ్తే అతనికి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు నాకు సహాయం చేయడం వల్ల నేను అడిగి బయటికి వెళ్ళాను. వెళ్ళిన కానించి పర్వాలేదు పరిస్థితి. ఎందుకంటే మా ఆయనకు వచ్చింది 6,000తో పిల్లలు చదివించలేను, వాళ్ళ కష్టం చూడలేను, సుఖం చూడలేను. అందుకే నేను కూడా బయటికి వెళ్ళిపోతున్నానండి. నేను తెచ్చుకుంది మార్చుకోవాలి కదా, అందుకే ఇంకా నేను కూడా కష్టపడుతున్నాను వాళ్ళ కోసమే. ఏదైనా కష్టపడితే వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, మనం ఆస్తులు అంతస్తులు సంపాదించాలని కాదు, మెయిన్ వాళ్ళకి చదువు ఇవ్వాలని. వాళ్ళకి ఏది నచ్చితే అది చదువు సంస్కారం ఉంటే చాలండి, పిల్లలు ఎదుగుతారు. అది దుర్గా చిన్నప్పుడు అలా పుట్టినప్పుడు అసలు మీరు చాలా నరకం చూసామండి. మా ఆయన అయితే ఇంకా అదే మందుకి అలవాటు బానిస అయిపోయాడు. పుట్టడం మందుకి బాగా అలవాటు అయిపోయి ఆరోగ్యం మీదకి తెచ్చేసుకున్నాడు. మనం అలాగుంటే వదలలేకపోయాను, ఉంచుకోలేకపోయాను. మా మామగారు ఆ టైంలోనే చాలా ఖర్చు పెట్టారండి. ఎక్కడ తిప్పితే అక్కడ బాగైపోద్దేమో అతను ఆ తాపత్రం మీద
తిప్పాడు 3 సంవత్సరాలు తిప్పి ఇంకా తను తట్టుకోలేకపోయేది ఆ మందులకి, తట్టుకోలేక వదిలేసాం. పుట్టడమే చాలా దారుణంగా పుట్టింది. ఇవన్నీ కట్ అయిపోయి మొత్తం పాము రూపమే, కళ్ళు అవి ముక్కు అవి రంధ్రాలు అవి లేవి, చేతులు కూడా లేవు. ఇవన్నీ వేళ్ళు అలాగ మసాజ్ ఆయిల్ వాళ్ళు ఇచ్చిన మందులు పుట్టుకతోని మనం అలా చూసినప్పుడు ఇంకా అది మనకి అంచనా వేయలేము. అంత భయం వేసింది. పాలు పెట్టడానికి కూడా నేను ఇబ్బంది పడ్డానండి, అంత భయం పడ్డాను. మా అమ్మగారు అలాగా ఏదో బాధపడి అలా చేసి అలవాటు చేసింది. 3 రోజులు తనకు పాలు ఇవ్వలేదండి, అంత భయం వేసేది. పట్టుకుంటే పితపితలాడి భయం వేసేది, అలా ఉండేది. చాలామంది వదులుకోలేకపోయాను. కానీ పేరు తగ్గట్టు పెట్టారు, దుర్గా ఆది పరాశక్తిలాగా. కనకదుర్గ అసలు పేరు కామేద వచ్చింది తనకి పేరు కూడా. ఆరుద్ర నక్షత్రం కామేద కనకదుర్గ అని పెట్టాం, కానీ మేము దుర్గా అని పిలుచుకున్నాం. ఇబ్బంది ఉండే పరిస్థితి నుంచి ఈరోజు దుర్గా ఇలా ఉంది. ఎలా నాకు సహాయం తనేనండి. నాకు ఏవైనా ఇంత గద్దు బాగాలేపనా టీ పెట్టేస్తుంది, ఏవైనా పెట్టగలను అన్నీ పెట్టేసి ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నానంటే నేను వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు చేసి పెడతారు. మా చిన్న పాప అలాగ ఇప్పుడు కొంచెం తను సహాయం చేస్తుంది. కానీ ఒకటేంటంటే ఇప్పుడు తిని ఇలా బయటికి వెళ్ళి ఒక అరగంట కూడా ఎండలో ఉండలేదు. కానీ ఓపిక తెచ్చుకుంటున్నాను, నా లైఫ్ బాగోవాలి కదా అని. కొంచెం మనం నేను ఎక్కడ ఇబ్బంది పడిపోతానని బయటికి చెప్పదు అస్సలు. బాగానే ఉందంటే బాగానే ఉంది అంటది. అంటే నేను ఎక్కడ టెన్షన్ పడిపోయి వెళ్ళొద్దు నువ్వు ఎక్కడికి అంటాను, భయం వేసేసి అలాగా మళ్ళీ మా అమ్మ ఉంచొద్దేమో అని కొంచెం భయపడిపోయి చెప్పదు. మనం అర్థం చేసుకోవాలంతే. మరి ఓపెన్లో ఇంటర్ చదవాల్సింది కదా తల్లి, ఏమి అక్క ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ లేదు కదా, 10th కూడా చాలా ప్రెజర్ అనమాట. అంటే రాయగలనా లేదా అని చెప్పి అసలు రాయలేకపోయాను. స్కూల్ స్టడీస్ లేదు కదా నీకు? స్టడీస్ అస్సలు ఎలా అంటే ఏదైనా ఇప్పుడు చూస్తే చదవడానికి కూడా వచ్చేది కాదు అనేది. ఒక్కసారిగా ఫస్ట్ క్లాస్ నుంచి ఏం చదవలేదు కదా అక్క, డైరెక్ట్గా 10th రాశారంటే చాలా ప్రెజర్ ఎక్కువైపోయింది. అది కూడా కానీ బాగానే కొన్ని పాస్ అయిపోయాను. 2 సబ్జెక్టులు ఉండిపోయి మళ్ళీ సప్లీ కట్టి రాస్తాను. అందుకే మళ్ళీ అందరూ ఇంటర్ కట్టమంటున్నారు, కానీ నేను చదవాలి కదా, నాకు రావాలి కదా, అందుకనే నేర్చుకో. నార్మల్ ఇప్పుడు దీనికి దుర్గకి అంతా బాగానే ఉంది కదా, కానీ ఎందుకు నార్మల్ స్కూల్కి ఎందుకు పంపలేదు? మరి నార్మల్ స్కూల్లో ఎవరు వేసుకోలేదండి. అంటే వాళ్ళకి మనకి ఫస్ట్ నుంచి చూసినప్పటికీ కొంచెం మార్పు వచ్చిందని మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియట్లే. అమ్మ పైన ఇది తల మీద జుట్టు చూసి అమ్మ పాప ఇలాగ ఉంది కదా అని వద్దని సరండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న హాస్పిటల్ దగ్గర స్కూల్ ఉంది కదా, నేను ఒకప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేశాను హెచ్ఎం గారిని, ఎంత అడిగినా సరే వాళ్ళు వేసుకోలేదు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత వాళ్ళే ఇచ్చారు సర్టిఫికెట్, తనని స్కూల్ పంపించండి ఫస్ట్ నుంచి రివైజ్ చేస్తాము అని తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళింది 4 సార్లు 5 సార్లు వెళ్ళింది. ఇదిగో కంప్యూటర్కి వెళ్ళడం మానేసింది. వాళ్ళు అయితే హాజరు పడిపోతుంది. పాపకు ఫస్ట్ నుంచి చెప్తాము పంపించండి అని ఇచ్చారండి, బట్టలు ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు. స్టడీకి దూరం అయిపోయావు అంటే మిగతా స్కూల్లో నిన్ను చేర్పించుకోవడానికి వాళ్ళు ఎవరు అగ్రీ కాకపోవడం వల్ల. బట్ ఇంతకు ముందు నువ్వు ఒక హిడెన్ స్ప్రౌట్స్లో వెళ్ళావు కదా, అక్కడ పిల్లలందరూ అక్కడ మరీ అంత స్టడీ చెప్పరని ఏం కాదు. ఒక టీచర్ అయితే ఈ పిల్లకి పర్వాలేదు బాగా తెలివితేటలు ఉన్నాయని సరళ టీచర్ అని ఆవిడ చాలా వరకు ఇంగ్లీష్ నేర్పించింది. ఆవిడ ఇంగ్లీష్ నేర్పించి బట్టి నాకు ఇప్పుడు 10th మార్క్స్లో ఇంగ్లీష్ ఒకటే 22 వచ్చాయి మార్క్స్. అది 10 మార్క్స్కే పాస్ మార్క్, కానీ 22 వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టీచర్ బాగా నేర్పించేవారు అనమాట. అలా నేర్పిస్తూ ఉండేవారు, నువ్వు ఖాళీగా అయితే ఉండొద్దు, నువ్వు చదువుతావు అని చెప్పి అలా ఆవిడ చాలా వరకు నేర్పించింది. దాన్ని బట్టి నేను ఇంట్లో అలా చదువుకోగలిగాను కొంచెం. ఇప్పుడు ఇదంతా వదిలే, కానీ నీ మైండ్లో చదువుకోవాలి, నేను కూడా మిగతా స్కూల్ పిల్లల్లాగా వెళ్ళాలి అనిపించేదా? ఇక్కడ ఉండిపోయాను ఏంటి అని అనిపించేదా? అక్కడ ఉన్నప్పుడల్లా ఇక్కడ ఉండిపోయానంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎంత ఫీలింగ్ ఏం అనిపించేది కాదు. టీచర్స్ కానీ శ్రీను సార్ కానీ అందరూ చాలా క్లోజ్గా ఉండేవారు, అందరూ బాగానే ఉండరు, పిల్లలు కూడా అక్క అంటూ అందరూ బాగానే. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కూడా అనిపించేది కాదు. డాన్స్ అసలు ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు, అందరూ బాగానే. సో ఇప్పుడు తిను స్కిన్కి సంబంధించి ఇంకా పూర్తిగా మనకి ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. ట్రీట్మెంట్ అయితే లేదన్నారండి, సర్జరీ చేస్తానన్నారు. అంటే మొహం
మొహం ఒకటి ప్లాస్టిక్ సర్జరీ చేస్తానన్నారు కానీ ఎదినుకోలది తనకి ఏమైనా అవుతుందేమో అని నేను చేయించలేదు. నాకు భయం వేసి. నార్మల్ అవుతుంది అంటే నార్మల్ అంటే ప్లాస్టిక్ సర్జరీ మనలాగా అంత ఇదిగా ఉండదు, కొంచెం కేర్ తీసుకోవాలి దానికైనా. అప్పుడు ఇంకా చెప్పలేం కదా, ఈ ఎండకాడలకి ఏమైనా అవుతుందేమో. తన ఇంకా రూపు అలాగ వచ్చేస్తుంది, చాలు దేవుడిచ్చిన దానికని ఆయిల్ మసాజే, రోజుకి ఆయిల్ మసాజ్ చేసుకుంటాం. ఒళ్ళంతా చాలా మట్టుకు మరి కొంచెం పర్లేదండి. కానీ మీ ఓపిక అమ్మ అంటే అమ్మే. ఇంకా ఇంకొక మాట ఎందుకు ఉండదు అంటే మిగతా వాళ్ళలాగా మనం కంపేర్ చేయలేం, కానీ ఇది నా బిడ్డ, ఇది నా బాధ్యత అని ఆవిడ తీసుకోబట్టి ఈరోజు దుర్గలో ఇంత చేంజెస్ చూస్తున్నాం కదా. అవునండి, తనకి ఏదంటే అదే, ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మరి డబ్బుల కోసం ఆలోచించాం, పరిగెడతాం. మీకు ఇంకొక అదృష్టం ఏంటంటే మీ అత్తగారు, మామగారు, మీ కుటుంబం కూడా అదే చెప్తున్నా, మా కుటుంబం మొత్తం నాకు సపోర్ట్. నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా కారణం మా మామగారికి అయితే ఇష్టం లేదు. మా ఆడబడి చొప్పించింది, ఎంతకాలం చూస్తారు మీరు, ఉన్నన్నాళ్ళు చూస్తారు, తన బతకాలి కదా అని వాళ్ళ సపోర్ట్ ప్రకారం నేను బయటికి వెళ్ళాను. లేకపోతే అతనికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇదంతా మనం చేతులారా చేసుకునేదేమీ కాదు, భగవంతుని సృష్టి. బట్ సొసైటీలో మనం బయటకు వెళ్తే నలుగురు అనుకుంటారని మెయిన్ మా మామగారి ఫీలింగ్ అదే. ఫస్ట్ నుంచి అసలు ఆడవాళ్ళు ఎప్పుడు పంపించలేదు, నువ్వు వెలగెళ్తావు అని అనేవారు. కానీ ఒప్పించి అలా బయటికి వెళ్ళాను. ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ ఉండేది. వాళ్ళకి ఏదైనా ఇప్పటికిప్పుడు కావాలన్నా కొనేసి ఇవ్వగలే కెపాసిటీ ఉంది. అది అందువల్ల మెయిన్. ఎందుకంటే అలా ఏది అడిగినా అమ్మ డబ్బులు లేవనేది వాళ్ళు ఇబ్బంది పడేవారు, అడిగేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, అందరితో సమానం. మనం ఎక్కడికైనా వెళ్దామన్నా హ్యాపీ. అప్పుడు దుర్గని చూసి మీకు ఇంత గర్వం వస్తుంది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ తను సాధిస్తుంది. తను ఒక లెవెల్కి వెళ్తుందని కూడా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే నాకంటే తనకి నమ్మకం ఎక్కువయ్యింది. మా అమ్మ నాకు వెనకాల సపోర్ట్ ఉంటుంది, నేను ముందుకు వెళ్ళగలను అని ఏదైనా ఏది అనిపిస్తే అది నాకు చెప్తుందండి. అది నాకు మంచి అనిపిస్తే చేయమంటాను, చెడు అనిపిస్తే వద్దమ్మా నీకు మంచిది కాదని చెప్పి ఆపేస్తుందండి. అది మాత్రం దుర్గ గురించి తెలియక కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి కానీ బయట కానీ కొంచెం అలా చూస్తూ ఆశ్చర్యంగా చూసుకొని ఉండిపోయారు. అప్పుడు మా ఆయన గారికి కొంచెం కోపం ఎక్కువ ఉండేది, వాళ్ళతో కూడా గొడవ వచ్చేసింది. ఎందుకు అలా చూస్తున్నాం, ఎందుకు అలా అడుగుతున్నారని మా ఆయన కోపం, భయం వేసేది. కానీ ఇప్పుడు తను చూసి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, తను చదువుతుందా, తను వెళ్తుందా అని. ఇప్పుడు అది చాలు, అది చాలండి. ఆ సక్సెస్ ఇంకా పైకి ఎదగాలని ఒకటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చూడాలని నాకు ఆశ. ఇంకా అంతకు మించి ఏం లేదు. దానికోసం కష్టపడుతున్నాం. మీరు చెప్తుంటే కళ్ళంటే నాకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే దుర్గని స్టేజ్ వైజ్గా చూస్తూనే ఉన్నాం. చిన్నప్పుడు ఆ హిడెన్ స్ప్రౌట్స్కి మేము వెళ్ళి స్టోరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత ఉండేది, చక్కగా ఇంత బుడ్డిలాగా డాన్స్ చేసేది. ఏంటి పిల్లలు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి. జనరల్గా వాస్తవానికి మాట్లాడుకోవాలంటే తన స్కిన్ కానీ తన పరిస్థితిని చూసినాక చాలామంది అసహించుకునే పరిస్థితి నుంచి ఈరోజు దుర్గా అంటే మా ఫ్రెండ్, దుర్గా అంటే మా వీధి అమ్మాయి, దుర్గా అంటే ఇంత కాన్ఫిడెన్స్ చాలా వచ్చిందండి. అక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో చేస్తావు కదా నువ్వు, ఇన్స్టాగ్రామ్కి వచ్చా కదా అని అడిగింది. కానీ హిడెన్ స్ప్రౌట్ స్కూల్ కూడా నేను వారం రోజులు తిరిగానండి, పిచ్చి దానిలా తిరిగాను. వాళ్ళు ఎంత అడిగినా సార్ కోసం చెప్పేవారు కాదమ్మా, సార్ హైదరాబాద్లో ఉన్నారు, అవ్వదు. కానీ శ్రీను గారు చూసి పిలిచి అతను అన్నీ అడిగి చేసుకున్నారండి. అతను అయితే ఎప్పుడు లైఫ్లో మర్చిపోను, ఎందుకంటే ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది అతను. నిజంగా అతనికి అయితే ఫీల్ అయ్యారు, నేను మానిపిస్తానని అతను ఫీల్ అయ్యారు. కానీ నాకు ఫస్ట్ నా బిడ్డకి ఫ్యూచర్ అక్కడే మొదలైంది, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళు చేసి నీలాగే కాదు మాలాంటి వాళ్ళకు కూడా నువ్వేం చెప్తావు? ఎందుకంటే చదువుకుంటున్నారు కానీ జాబ్ రాలేదని సూసైడ్ చేసేసుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం అమ్మని చూస్తున్నావు. అమ్మ కళ్ళల్లో ఒక స్పార్క్స్, అంటే ఒక లైఫ్ నాకు అమ్మిస్తే నేను ఇంకొక కొత్త లైఫ్ అమ్మకి చూపించాలి అని నిన్ను నువ్వు మార్చుకున్నావు. ఏం చెప్తావు అందరికీ? అంతే అక్క, మనకి ఇప్పుడు ఏదో చేసుకొని చచ్చిపోతే మనకి ఏమీ రాదు కదా. మనకంటూ నాకైతే ఒక డ్రీమ్ ఉంది అక్క, మంచిగా నీట్గా ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ఫ్యూచర్లో మంచి జాబ్ చేసి. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ నన్ను చూశారు, రేపు పొద్దున్న వాళ్ళందరినీ నేను చూసుకోవాలని చెప్పి నాదైతే డ్రీమ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇలాంటివన్నీ మానుకొని నీట్గా చేస్తే అందరూ ఒక రేంజ్లో ఉంటారు అని చెప్పి. సూపర్. మరి నువ్వు ఆల్రెడీ టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటున్నావు కాబట్టి జాబ్ వచ్చింది అనుకో, ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇస్తావు? ఫస్ట్ గిఫ్ట్ అయితే మా తాతకి, ఏదైనా తాతతో అయితే. తాతగారేనా? సూపర్ తల్లి. తర్వాత
తర్వాత అంటే ఇంక మమ్మీ డాడీ మా అత్త చాలా సపోర్ట్ నాకైతే. నువ్వేది చేస్తా అంటే ఓకే, దానికి నువ్వేదంటే అదే. మరి ఆ లిస్ట్ లో సుమన్ టీవీ లక్ష్మి అక్క లేదా? నువ్వే ఫస్ట్ ఉంటావు, అసలు నీ వాళ్ళే కదా ఈ స్టేజ్ వరకు వచ్చాను. తల్లి సూపర్. మీరు ఇంకా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, ఓకేనా? చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇంకా పెద్ద అయ్యావు కాబట్టి ఇంకా చాలా రకాల ఛాలెంజెస్ ఉంటాయి. నిజానికి చెప్పాలంటే అన్నీ చెప్పలేము, కానీ తను మెచ్యూర్ అయినప్పుడు ఎట్లా చేసుకోగలుగుతావు, చాలా ఇబ్బంది, చాలా బాధ. కానీ తను అలా నిలబడుతుందని అనుకోలేదండి. నాకు మెచ్యూర్ అవ్వగల భయం వేసింది. ఎందుకంటే బాడీ తట్టుకోలేని కెపాసిటీ లేదు, మనమే ఉండలేము, తను ఎలాగ ఉంటుంది అనుకున్నాను. కానీ చాలా ఓపికగా ఉంటుందండి. ఆ 3 రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది, కానీ బాగా సరిపెట్టేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళండి ఇల్లు మాత్రం సర్ది పెట్టేస్తుంది. నాకు ఏది ఇంటికి రాగలి ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఉండదు. వంట ఒక్కటే చేస్తాను, బట్టలు అవి ఉతుక్కోవడం అంటే ఎప్పుడు ఉతుక్కుంటాం అంతే, అన్నీ చేసి పెడుతుంది. ఈ రోజంటే నాకు డ్రింక్ ఇచ్చింది, కానీ లాస్ట్ 2 ఇంటర్వ్యూస్లో చక్కగా మంచి టీ పెట్టించింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు కూడా చాలామందిని ఆదరిస్తున్నారు. గతంలో కూడా దుర్గకి హెల్త్ ఇష్యూ ఇలా ఉంది, తన మెడికల్కి సపోర్ట్ చేయండి అంటే కూడా చాలామంది సపోర్ట్ చేశారు కదా. చాలామంది మర్చిపోలేను కూడా, చాలామంది చేశారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉండిపోతాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పెద్దదైంది కాబట్టి దుర్గతో కూడా మాట్లాడాలి. మెచ్యూరిటీ వచ్చేసింది, తను ఏం తెలుసుకుంది అప్పటికి ఇప్పటికి, తనలో కాన్ఫిడెన్స్ ఏంటి, తను సాధిస్తున్నటువంటి సక్సెస్ ఏంటో చెప్పే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ.